హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను సాయి. రాజకీయ ప్రత్యర్థి శక్తివంతుడైనప్పుడు, తెలివైనడైనప్పుడు వేసే ప్రతి అడుగు ఆచితూచి అన్నట్లు వేయడమే కాదు, మాట్లాడే మాట మొదలు అన్ని అంశాలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. చిన్న విషయానికి చిలువలు పలువలు చేసే ప్రచారం చేసే సత్తా ప్రత్యర్థులకు ఉన్నప్పుడే ఆ అవకాశాన్ని ఇవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత పార్టీ అధినాయకత్వానికి కూడా ఉండాలి. ఈ విషయంలో లోకేష్ కొన్ని కీలక అంశాలు మిస్ అవుతున్నట్టు మనకు కనిపిస్తుంది. ఉత్తరాంధ్రలోని ఇచ్చాపురంలో ఆదివారం శంఖారావం పేరుతో 40 రోజుల యాత్రకు శ్రీకారం చుట్టారు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్. ఇలాంటి వేళ పొత్తులో భాగంగా తాము కలిసి తిరగాల్సిన జనసేన ప్రాతినిధ్యం తన సభలో కొట్టొచ్చినట్లుగా కనిపించేలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. మరేం జరిగిందో కానీ లోకేష్ శంఖారావు సభలో జనసేన జెండాలు కొంచెం తక్కువ కనిపించాయని చెప్తున్నారు. పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం శంఖారావం సభల్లో జనసేన పార్టీ ప్రాతినిధ్యంపై కసరత్తు మిస్ అయినట్టుగానే చెప్తున్నారు. మొదటి రోజు లోపాన్ని గమనించినట్లుగా కొన్ని మీడియాల్లో వచ్చినట్టు తెలుస్తుంది. జనసేన జెండా అన్నది శంఖారావం సభలో కనిపించలేని మాటలో నిజం లేదంటున్నారు. పరిమితంగా జనసేన జెండాలు ఎగిరాయని, ఆ సంఖ్య మరింత పెరగాల్సిన అవసరం ఉందంటున్నారు. తన ప్రసంగంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తావన లోకేష్ తెచ్చినప్పటికీ మరింత ఎక్కువ ప్రస్తావించాల్సిన అవసరం ఉందంటున్నారు. ప్రత్యర్థులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న రీతిలో పరిస్థితి లేదని, లోకేష్ శంఖారావానికి జనసేన కార్యకర్తలు స్వచ్ఛందంగా హాజరైనట్లు చెప్తున్నారు. ఏమైనా టీడీపీ పసుపు జెండాలతో పాటు జనసేన జెండాల్లో ఊపు మరింత పెరిగేలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మాత్రం తప్పక ఉందని చెప్తున్నారు.